కిషోర్ రెడ్డి గారు మన సబ్జెక్ట్ అది మళ్ళీ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తోంది అంటున్నాను. రైట్ రామ్మోహన్ రెడ్డి గారు నిన్నటి కామెంట్స్, మంత్రి గారు చేసిన కామెంట్స్ ఆమె వ్యక్తిగతమా లేక పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన కామెంట్స్గా చూస్తారా? ఈరోజు ఒక సినీ పరిశ్రమ అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. వెంటనే మాటలు వెనక్కి తీసుకోవాలి, ఇక్కడతో ఆగదు, ఈ రకమైన కామెంట్స్ వస్తున్నాయి. వన్ బై వన్ రాజకీయ నాయకుల్లో కూడా ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. ప్యానెల్ ఉన్నటువంటి వాళ్ళందరికీ, తర్వాత 60 ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్. రాజేష్ గారు, కొండా సురేఖ గారు మాట్లాడినటువంటి మాటలని నిన్ననే పూర్తిగా ఉపసంహరించుకోవడం జరిగింది. దాన్ని అఫీషియల్ గా తన ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టడం జరిగింది. సమంత గారు తను కష్టాలతోటి పైకి వచ్చినటువంటి తీరు తనకి ఆదర్శం మాత్రమే కాదు, సమంత గారు అంటే నాకు అభిమానం అనేటటువంటిది కూడా తను వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి కుటుంబాన్ని లాగాలనే ఉద్దేశమో, లేకపోతే సాటి మహిళని ప్రస్తావన చేసి కావాలని రాజకీయం చేయాలనేటటువంటి దురుద్దేశమో తనకి లేదనేటటువంటి విషయం కూడా. అంతేకాదు, గతంలో 10 సంవత్సరాలు పాలించినటువంటి వ్యక్తుల యొక్క దుర్మార్గాలు అవి ప్రతిపక్షాల్లోకి వచ్చినాక కూడా మహిళల పట్ల వారి యొక్క ఛేదించేటటువంటి విషయాలు, చిన్నగా చూసేటటువంటి గుణాలు తగ్గట్లేవు. మితిమీరి ప్రవర్తిస్తున్నటువంటి తీరుని మొన్ననే కన్నీరు పెట్టుకొని మరి తెలంగాణ ప్రజానికానికి కొండా సురేఖ గారు చెప్పిండ్రు. ఎందుకు అనంటే, ఇందాక కిషోర్ రెడ్డి గారు ఒక మంచి ప్రస్తావన తీసుకొని వచ్చిండ్రు. ఏంటిదంటే, ఎస్, ఒక సోషల్ మీడియా హ్యాండిల్ రఘునందన్ గారికి సంబంధించి బీజేపీ నాయకుడు సంబంధించినటువంటిది ఒక వినతి పత్రం తర్వాత ఒక సోదరి భావంతో ఒక వేసినటువంటిది తర్వాత కాల్మొక్కి చేసుకునేటటువంటి వ్యవహారాన్ని కూడా వేరే ఒక అక్రమమైనటువంటి విషయం లెక్క చిత్రీకరించినప్పుడు దాని ముక్త ఖండంతో తెలంగాణ సర్వసభ్య సమాజం ఖండిస్తున్నప్పుడు కేటీఆర్ మాత్రం, ఎందుకంటే సోషల్ మీడియా కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీది వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్, అవన్నీ వాళ్ళ లైన్ మోసేటటువంటివి, పైకెంచి లైన్ వస్తే వీళ్ళందరూ కామన్ లైన్ మోస్తారు. ఇది సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. వాళ్ళకి వావి వరుసలు ఏ రోజు లేవు. కిషోర్ గారు చెప్పింది 100కి 100 నిజం. అది కేవలం కిషోర్ గారి మీద కాదు, నా మీద కాదు, ఎవరి మీదైనా కూడా అంతే దాడి చేస్తారు. అకారాలైనా లకారాలైనా ఇంకొకటైనా వావి వరుసలు లేవు. కుటుంబాలు, తోటి ఆడపడుచులు అనేటటువంటి అంశాలు ఎక్కడ కూడా కనిపించవు. కాదండి, మీరు రాజకీయాలు చేయాలంటే రామ్మోహన్ రెడ్డి గారు ఒక పాయింట్, మీరు రాజకీయాలు ఉంటే మీరు మాట్లాడుకోవాలి, పక్కోడి కుటుంబంతో ఇంపనండి. మీకు ఏమైనా వ్యక్తిగత విమర్శ చేయాలంటే మీరు కేటీఆర్ విమర్శించండి. ఫ్యామిలీ వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇంతమంది కిషోర్ రెడ్డి గారు అన్నట్లు వాళ్ళ ఇప్పటికే డివోర్స్ అయిపోయింది, విడిపోయారు, వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే బయటకు వస్తున్న సమయంలో మళ్ళీ రోడ్డుకి ఇచ్చారు కదా, ఇది కరెక్ట్ కాదు కదా. దీన్ని ఎవరైనా ఆశిస్తారా? ఏమంటారు? మేము నిన్ననే కొండ సురేఖ గారు ఇచ్చింది అది కాదు అంటే గుడ్డగాల్చి మీరు వేసేసారు, వదిలేసారు, అయిపోయింది అది. మళ్ళీ ఇప్పుడు కాదు మీరు మాట్లాడేది, ఇది కరెక్టేనా? మాట్లాడేటప్పుడు ఉండాలి కదా. నేను ఒకటే చెప్తున్నా, మొన్న ఇంత జరిగింది, ఇప్పుడు మంత్రి గారు ఆవేశంగా మాట్లాడారు అనేటటువంటి వాస్తవం కూడా ఎవరు కూడా అందరం ఏమనుకుంటున్నాం అనంటే అంత కోపంగా పోయేది లేకుంటే మంత్రి గారు అనేటటువంటి అంశాలనే మనందరం కూడా ఉన్నాం, మేమేం కాదంటలేం. కానీ నేను అనేటటువంటిది ఏంటిది అనంటే, అంత జరిగితే నీ సోషల్ మీడియా పేటరేగితే కొండా సురేఖ గారు ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు మున్నీరు అయితే ట్రోలింగ్ ఆగలే, పెరిగింది. ఈ అంశాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. అయితే కేటీఆర్ గారిని ఉద్దేశించుకుంటూ కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు పరోక్షంగా ఒక కుటుంబాన్ని తీసుకొచ్చినటువంటి దాన్ని తను ఉపసంహరించుకుంది. నా యొక్క ఉద్దేశం ఆ కుటుంబం గురించి మాట్లాడడం కాదు, కేటీఆర్ యొక్క అరాచకపు పరిపాలన గురించి. గతంలో కేటీఆర్ చెప్పిండు, మా అంటే ఒక 25-30 ఫోన్ ట్యాపులు గిట్ట చేసినామేమో, ఎందుకు చేస్తామని నేను అదే అంటున్నాను. అరాచక పాలనకు కాగా మీరు ఒక పాయింట్ ఇక్కడ అరాచక పాలన చేశారు గతంలో కేటీఆర్ అంటే, నేను అదే అంటున్నాను. అందులో భాగంగానే హీరోలను కూడా ఈ రకంగా ఇబ్బందులు పెట్టాడని అడుగుతున్నా నేను. ఇప్పుడు మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా అని? ఆవేశంలో కొండ సురేఖ మాట్లాడింది అనేటటువంటి వ్యవహారం కాదు, కుటుంబాలను ఎందుకు లాగుతున్నారు అనేటటువంటి వ్యవహారమా అనేటటువంటి చర్చ గిట్ట వచ్చినప్పుడు అసలు ఈ ప్రస్తావనే రాకూడదు అనేటటువంటి దాని మీద నేను కూడా ఉన్నా, నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. కానీ కేటీఆర్ కానీ సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా యొక్క వ్యాఖ్యలు కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ ఆడపిల్లల పట్ల వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకపు క్రియలు కానీ ఆగల సాటి నిండు సభల సీతక్క గారికి సంబంధించినటువంటి ఒక మార్ఫింగ్ వీడియో మీరు చూసిరా లేదా రాజేష్ గారు? చర్చ జరిగిందా లేదా? అంటే ఇప్పుడు ఏమంటారు, వాళ్ళు చేశారు నేను అంటున్నా, నీచపు పోస్టులు, మహిళలను కించపరిచేటటువంటి పద్ధతి, ఆత్మహత్యలు చేసుకుంటే కూడా అక్రమ సంబంధాలు కట్టించేటటువంటి నీ యొక్క అహంకారపు ధోరణి మారాలే.
కనీసం నీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి ఆగడాలను నువ్వు కనీసం ఖండించలే దాన్ని. దెన్ బలుపు అదేమన్నా నువ్వు ఖండించాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు లేకున్నప్పుడు లెట్ us put a full stop అను మేమందరం స్వాగతిస్తాం. మేము స్వాగతిస్తామన్నా, మేము గౌరవిద్దాము. సమాజం గురించి మనందరం సత్ప్రవర్తనతో ఉందాము. కొండా సురేఖ గారినే కాదు, కొండా సురేఖ గారి డాక్టర్ని కూడా గుంజిండ్రు. మరి డాక్టర్ని గురించి వ్యక్తిగతంగా దూషణలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక కుటుంబాన్ని తీసుకొని వచ్చేటటువంటి తను ఉపసంహరించుకుంది, పూర్తిగా ఉపసంహరించుకుంది, అన్యతగా భావించొద్దని చెప్పింది రాత్రే. దయచేసి నా ఉద్దేశం అసలు కానే కాదు సినీ పరిశ్రమకు సంబంధించిన కుటుంబాన్ని లాగాలనేటటువంటిది కాదు. ఒక రాజకీయాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక వ్యక్తి చేసినటువంటి వికృత క్రీడల్ని ఆమె కోపంతో మాట్లాడింది. అంటే మేము అంటుంది, మేము అనేది ఒకటే లైన్. దయచేసి నువ్వు ప్రతిపక్షంలో ఉంటున్నావు అనేటటువంటి ఫ్రస్ట్రేషన్ తోటి నువ్వు ఇటు అధికారంలో ఉంటున్నటువంటి నాయకులని, ప్రజలను రెచ్చగొట్టి తిట్టిపిచ్చేటటువంటి తీరుని, మహిళలను కించపరిచి మాట్లాడేటటువంటి విధానాన్ని, మదమెక్కి కనీసం ఖండించినటువంటి నీ యొక్క వ్యవహారాన్ని తెలంగాణ సమాజము గమనిస్తుందని చెప్తున్నాం మేము. నువ్వేదో పత్తితు లెక్క ఈరోజు ఏమైపోయింది, అసలు మాకు సంబంధమే లేదు, పరువు నష్టం దావాలంట. నీ ముఖమేస్తా పరువు నష్టం దావా. సిగ్గుండాల మాట మాట్లాడి నీకున్నది పరువు. అసలు ఫస్ట్ కేటీఆర్ నేను చెప్తా ఉన్నాం మేము, నువ్వు కదా నాశనం పట్టించింది యువతని, డ్రగ్స్ తోటి నగరాన్ని ముంచింది. ఈరోజు ఎందుకు దొరుకుతున్నాయి ప్రతి నెల కోట్ల డ్రగ్స్? 10 సంవత్సరాలు నువ్వేం పొడిచినావు? MNDUD మంత్రి లెక్క నువ్వు ఉండి మొత్తం స్కూల్ కాదు తెలుసుకుంది. తెలంగాణలో స్కూల్ బంద్ చేసిండ్రు, పబ్బులు డ్రగ్స్ ఏమో ఓపెన్ అప్ అయిపోయినాయి. మీరు విచారించండి, తెలిసినటువంటి విషయం. మీరు సరి చేయండి, మీరు విచారించండి. సరి చేస్తున్నాం కాబట్టి టీజీ న్యాప్ అని చెప్పి తీసుకొని వచ్చినాము. డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోస్తున్నాము. పక్క రాష్ట్రాలకి అవతల పక్కకు పోవాలంటే కూడా వణికి చేస్తా ఉన్నారు. మేము చేస్తున్నాం, సరి చేస్తున్నాం, ప్రక్షాళన చేస్తా ఉన్నాం. అంటే ప్రకృతి పరమైనటువంటి రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మీరు తీసుకొచ్చిన హైడ్రా కావచ్చు, మరొకటి కావచ్చు, దీనివల్ల కాస్త ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న సమయంలో నిన్న మంత్రి చేసిన కామెంట్స్ అనేది ఓపెన్ అప్ లైన్ నేను చెప్తున్నా ఫ్యాబ్రికేటెడ్ కన్కక్టెడ్ స్టోరీస్ తోటి ప్రతిపక్షాలు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎన్ని ఆటలు చేసినా హైడ్రా గానీ మూసి రెజ్యువనేషన్ గానీ ఆగదు. నేను ఇంకోటి అంటున్నా సార్, పేదవాళ్ళ జోలికి వచ్చేసరికి మాత్రమే ఇది చర్చ వస్తుందని చెప్పి పల్లెరావు గారు మాట్లాడారు. మురికి కూపంలలో బతికేది పేదోడే ఉంటాడన్నా. ఆ మురికి కూపంలకి బయటికి వేసేటటువంటి ప్రక్షాళన, ప్రకృతిని కాపాడేటువంటి నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో మాట్లాడిరు, ఏమని మాట్లాడిండు? ఒకటి రామ్మోహన్ రెడ్డి అదంతా మాట్లాడాం. ఓకే సరే రామ్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమంటున్నా, ఇప్పుడు నాకు తెలిసి జరిగే డ్యామేజ్ అయితే జరిగింది అనిపిస్తుంది నాకు నిన్న కొండ సురేఖ కామెంట్స్ పైన. పార్టీకి కావచ్చు, ఇక్కడ ఏంటి కొండ సురేఖ వ్యాఖ్యల పైన దీన్ని మీరు ఇక నిన్న ఆమె ఏదో సారీ చెప్పిందనో లేక వెనక్కి తీసుకుంది అనుకుంటారా? దీనిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఎందుకంటే ఇది చూస్తున్నాం, చూడండి మీరు, ఇంకా వస్తూనే ఉన్నాయి, ట్వీట్స్ వస్తూనే ఉన్నాయి, ప్రతి సినీ పరిశ్రమ పెడుతూనే ఉన్నాయి. ఎందుకు వస్తాయి? తెలంగాణ సర్వసభ్య సమాజాన్ని, మహిళలను కించపరిచేటట్టు ఆర్టీసీలో ప్రయాణం చేసేటటువంటి సాధారణ మహిళల పట్ల కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా చాలా డిస్కస్ చేసిండ్రు. కావాలంటే డిస్కో డాన్సులు ఆడుర్రి అని అన్నాడు. బలుపా, మదమా, అహంకారమా, లేకపోతే అధికారం పోయిందనేటటువంటి ఆ యొక్క అదే ఫ్రస్ట్రేషన్. అవునండి, వాళ్ళు రామ్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్లు సరే వాళ్ళ అహంకారమో ఏదనుకున్నారు, ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. మరి మీరు చేస్తుంది ఏంటి? మీరు అదే పని చేస్తున్నారు కదా. రాజేష్ గారు, ఓడిపోయినాక సంగతి మాట్లాడుతున్నా, నీ యొక్క తీరు ఇంకా మార్చుకుంటలేవు అంటున్నా. మన మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి కన్నీటి పర్యంతం అయితే ట్రోలింగ్ ఇంకెక్కువ చేసి దుర్మార్గులు అని చెప్తున్నా నేను. ఊకోలే, కనీసం కేటీఆర్ ఖండించలే. కేటీఆర్ అండ్ సోషల్ మీడియా టీం మొత్తము మహిళల పట్ల ఇంకా 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 నీచంగా పోస్టులు పెడతా ఉన్నారు. ఆ పోస్టులు మొత్తం గిట్ట మనం చూస్తేనైతే అసలు తెలంగాణలో కొట్లాట తప్ప ఇంకేముండొద్దు. అది ఎవరినైనా సరే నిజాలు మాట్లాడేటటువంటి, ఆఖరికి మిమ్మల్ని అయినా నన్నైనా ఇంకెవరినైనా, దయచేసి ఈ యొక్క వ్యవహార శైలి ఆగాలే. నువ్వు ప్రతిపక్ష నాయకుడులా, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కొడుకు లెక్కుంటున్నప్పుడు, నువ్వు ఒక ఎమ్మెల్యే లెక్కుంటున్నప్పుడు నువ్వు దీన్ని ఖండించాయా? ఫస్ట్ నువ్వు ఆపు, దీన్ని అడ్డుకట్టవై. సోర్స్ ఎన్ని కాడికి నుంచి స్టార్ట్ అవుతుంది. మేమనేది ఒకటే, కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలని తను సంపూర్ణంగా ఉపసంహరించుకోవడం జరిగింది. దీన్ని ఎవరం కూడా మేము స్వాగతించింది కాదే, మేము కాదంటలేం కదా. ఉపసంహరించుకోవాలనేటటువంటిది అంశం మీద మేమందరం ఉండే అక్కడే అన్నది ఫస్ట్. లేదు ఉపసంహరించుకుందాం, మన ఉద్దేశం వేరేళ్ళని ఉద్దేశించి మాట్లాడేదే కాదు, దుర్మార్గుడు చేస్తున్నటువంటి దాని మీద నేను మాట్లాడిన మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి అని క్లియర్ గా చెప్పింది ఆమె. రైట్ రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి.